నవంబర్ 11 దేవుని వాక్య ధ్యానం. నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక. మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు కలుగునుగాక. ప్రియులారా, దేవుని యొక్క వాక్యము మనలను ఎంతగా ప్రభావితం చేస్తుందో నేడు ఈ మాట ప్రభువు నోటి నుండి వచ్చిన దానిని బట్టి మనం ఆలోచన చేయొచ్చు. ఎందుకు అని మనం గమనించినట్లయితే, నీవు కోరినట్టే నీకు కలుగునుగాక. మనము మన హృదయములో ఎంత గొప్పగా కోరిక కలిగి ఉంటామో, ఎంత బలమైన విశ్వాసాన్ని కలిగి ఉంటామో దానిని బట్టే జరుగుతుంది. అనేక పర్యాయములు మనము మన హృదయంలో ఇది జరుగుతుందా, ఇంకా జరగదు, లేదా పరిస్థితిని బట్టి మనం రకరకాలుగా ఆలోచిస్తూ మన హృదయంలో విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం. కనాను స్త్రీ కొన్న విశ్వాసం మనలో ఎంతమందికి ఉంటుంది? యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి ఆమె మాట్లాడినటువంటి తీరు, ఆమె యేసుతో ఆయన చెప్పిన ప్రతిదానికి ఏ విధమైనటువంటి ప్రతిస్పందనిచ్చి తన విశ్వాసాన్ని కాపాడుకుందో మీరు ఒక్కసారి గమనించండి. మనమందరం కూడా మన హృదయంలో ఎలాంటి కోరికలను కలిగి ఉంటామో, విశ్వాసము ఏ స్థాయిలో ఉంటుందో దాన్ని బట్టి మనకు జరుగుతుంది. నీవు మనిషిని నమ్ముతున్నావు, వస్తువులు నమ్ముతున్నావు, మనిషి తయారు చేసినటువంటి పరికరాలను నమ్ముతున్నావు, కానీ మనిషిని సృష్టించిన దేవుణ్ణి నమ్మలేకపోతున్నావు. ఎంతవరకు నమ్ముతున్నావు? చాలామంది కొంత సమయం, కొంతకాలం కనిపెట్టగలుగుతారు. ఆ తదుపరి ఇంకా జరగదేమో అని వదిలి వాటి విషయంలో మర్చి దేవునికి దూరంగా జీవిస్తారు. ప్రియులారా, నీకు కలిగి ఉన్నటువంటి బాధ, నీకు కలిగి ఉన్నటువంటి ఇబ్బంది, నీకు కలిగి ఉన్నటువంటి సమస్య ఏదైనా దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థించినప్పుడు విశ్వాసాన్ని గొప్పగా ఉంచుకో. ఎలాంటి విశ్వాసము కనాను స్త్రీ కలిగి ఉందో అలాంటి విశ్వాసము ద్వారా నువ్వు వెళ్ళినప్పుడు ప్రభు అంటున్నాడు, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు కలుగును. నీ హృదయంలో ఇప్పుడు నువ్వు ఏం కోరిక కలిగి విశ్వాసంతో ఉన్నావో అది నీ జీవితంలో ఖచ్చితంగా జరుగుతుంది. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా గొప్ప దేవా, నీకు వందనాలు. మా బిడ్డల జీవితాల్లో కలిగి ఉన్న ప్రతిదీ సమస్యను తొలగించి విశ్వాసంలో బలపరచండి. గొప్ప విశ్వాసాన్ని అనుగ్రహించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, వారు ఏ కార్యాలు తలబెడుతున్నారో వాటన్నిటిలో జయము దయచేయండి. దేవా, నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ వరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు నెమ్మది అనుగ్రహించండి. ఈ దినదీవులతో నింపమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.